హాయ్ గాయ్స్, అది అత్యంత స్ట్రిక్ట్గా సెక్యూరిటీ ఉండే జైలు. ఖైదీలకు కొంచెం కూడా తప్పు చేసే అవకాశమే లేకుండా చూసే అత్యున్నత భద్రత కలిగిన ప్రిజన్. అలాంటి జైలులో ఎవరూ ఊహించి కూడా చూడని రీతిలో ఒక సంఘటన జరిగింది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి, ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన లైక్ ఇచ్చి ప్రోత్సాహాన్ని అందించండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. న్యూయార్క్ సిటీ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో గ్రీన్ హెవెన్ సెక్యూరిటీ సెంటర్ అనే పేరుతో జైలు ఉంది. మన దగ్గర జైలు అని పిలుస్తుంటే అమెరికాలో వాటిని కరెక్షన్ ఫెసిలిటీ అని చెబుతుంటారు. తప్పు చేసి జైలుకు వెళ్లే వారిని మంచిగా మార్చే ప్రాంతంగా పిలుస్తుంటారు. గ్రీన్ హెవెన్ జైల్లో 1200 మంది ఖైదీలు ఉన్నారు. ఈ సంఘటన 1981లో జరిగింది. ఈ 1200 మందిలో 500 మంది చాలా క్రూరంగా హత్యలు చేసి జైలుకు వచ్చిన వారే. అందరూ డేంజర్ వ్యక్తులే. వారిని చూసుకోవడానికి చాలా అనుభవం ఉన్న పోలీసులకు మాత్రమే అక్కడ పోస్టింగ్ ఇచ్చేవారు. మొదట అక్కడ మగ పోలీసులు మాత్రమే పనిచేయగా 1981 తర్వాత ఆడ పోలీసులకు కూడా అక్కడ డ్యూటీ వేసేవారు. ఈ క్రమంలోనే డోనా పేయంట్ అనే లేడీ 1981లో డ్యూటీకి వెళ్ళింది. ఆమెకు పెళ్ళై 3 పిల్లలున్నారు. ఆమెకు 36 ఏళ్ళు. ఆమె భర్త కూడా పోలీస్ ఆఫీసరే. అతడు వేరే ప్రిజన్లో పనిచేస్తున్నాడు. ఇలాంటి డేంజర్ ప్లేస్లో పనిచేసే పోలీసులకు చాలా ధైర్యం కావాలి. హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు చేసి వచ్చిన ఖైదీలను కట్టడి చేయాలి. వారితో మాట్లాడడానికి, ఆదేశాలు ఇవ్వడానికి చాలా గుండె ధైర్యం ఉండాలి. ఈ ఉద్యోగాన్ని మనసారా ఇష్టపడేవారు మాత్రమే ఈ పని చేయగలరు. డోనా పేయంట్ గురించి చెప్పాలంటే ముక్కుసూటి వ్యక్తి. ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద కొట్టినట్లే చెబుతుంది. ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ గురించి చెప్పాలంటే తను పోలీస్ కావడానికి ట్రైనింగ్ తీసుకుంటున్న క్రమంలో ఒకరోజు ట్రైనింగ్ ఆఫీసర్ వారి అనుమతి లేకుండా వారు ఉంటున్న గదికి వచ్చి తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతనిపై చాలా కోప్పడింది. ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే తిట్టి పంపించి ఉండేవారు. కానీ డోనా అంతటితో వదిలేయలేదు. అతనిపై కంప్లైంట్ చేసి అతన్ని ఉద్యోగంలోంచి తీసేయాలి అని పోరాడే లెవెల్లో స్ట్రైట్ ఫార్వర్డ్. ఇలాంటి డోనా గ్రీన్ హెవెన్ జైలుకు ఉద్యోగరీత్యా వచ్చింది. మే 15, 1981 రోజు మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు షిఫ్ట్కు వచ్చింది. 5-6 లేడీసు అందులో పనిచేసేవారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కడున్న ఫోన్కు ఒక కాల్ వచ్చింది. ఒక ఆఫీసర్ ఫోన్ తీయగానే డోనాకు ఇవ్వండని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఆ పోలీసు డోనాను పిలిచాడు. జైలులో తనకెవరు ఫోన్ చేస్తారన్న కన్ఫ్యూజన్తోనే ఆమె ఫోన్ తీసుకుంది. ఆ ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఆమె ముఖం మారిపోయింది. చాలా కోపంతో ఫోన్ పెట్టేసి పక్కనున్న పోలీసుతో 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళింది. కానీ డోనాను ప్రాణాలతో చివరిసారిగా చూసే సమయం అదేనని ఎవరూ ఊహించలేకపోయారు. జైలులో 2-3 గంటలకోసారి ఖైదీలను లెక్కిస్తారు. కరెక్ట్గా ఉన్నారా లేక ఎవరైనా తప్పించుకున్నారా అని చెక్ చేస్తారు. ఈ క్రమంలో లెక్కిస్తుంటే ఒక సంఖ్య తగ్గింది. ఈ విషయం తెలిసి జైలు మొత్తం అలర్ట్ అయింది. ఫోన్ రాగానే 10 నిమిషాల్లో వస్తానని వెళ్ళిన డోనా 5 గంటలైనా తిరిగి రాలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందని ఎవరికీ తెలియలేదు. ఇంతకీ డోనా ఎక్కడని అంతా వెతికారు. ఎమర్జెన్సీ బెల్ కూడా మోగింది. ఒక్కో ఖైదీని వారి సెల్కు పంపించి డోనాను వెతకసాగారు. ప్రతి సెల్లో తొంగి చూశారు. అందరినీ అనుమానంతో ప్రశ్నించారు. కానీ ఎక్కడా ఆమె జాడ తెలియరాలేదు. జైలులో పనిచేసే లేడీ ఆఫీసర్ కనిపించకుండా పోయిందన్న వార్త సెన్సేషనల్గా మారింది. ఆ జైలుకు పోలీస్ ఫోర్స్ వచ్చింది. డిటెక్టివ్లు, ఆఫీసర్లు వచ్చి డోనాను వెతికారు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆ
ఆమె కనిపించకుండా పోయిన మరుసటి రోజు 30 మైళ్ళ దూరంలో డంపింగ్ యార్డులో డెడ్ బాడీ కనిపించింది. జైలు నుంచి వచ్చే చెత్తను అక్కడే పారేస్తారు. చెత్త ఏరుతున్న ఒకరు డెడ్ బాడీని కనిపెట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు డెడ్ బాడీని చూసి షాక్ అయ్యారు. ఆ డంపింగ్ యార్డ్లో చెత్తను కంప్రెస్ చేయడానికి బుల్డోజర్ ఉపయోగిస్తారు. కంప్రెస్ చేసిన తర్వాత రీసైకిల్ చేస్తారు. ఎవరో ఆ డెడ్ బాడీని చెత్త కుప్పలో పడేశారు. ఆ తర్వాత చెత్తను బుల్డోజర్ కంప్రెస్ చేసింది. ఆమె ఎముకలు విరిగిపోయి డెడ్ బాడీ చెదిరిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆమె ఫేస్ ఎఫెక్ట్ కాకపోవడం వల్ల ఆ డెడ్ బాడీ డోనాదే అని గుర్తించారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. డెడ్ బాడీని పరీక్షించిన వైద్యులు ఆమె శరీరంపై చాలా చోట్ల గాయాలున్నాయని, ఫైనల్గా ఆమె గొంతు నులిమి చంపేశారని రిపోర్ట్ ఇచ్చారు. హత్యకు ముందు ఆమెను పలుసార్లు అత్యాచారం చేసినట్లు చెప్పారు. అమెరికా చరిత్రలోనే డ్యూటీలో ఉండగా హత్య చేయబడిన మొదటి పోలీస్ ఆఫీసర్ డోనా కావడం వల్ల ఈ కేసుపై అంతా ఆసక్తి చూపించారు. అమెరికా మొత్తం ఈ కేసు గురించి మాట్లాడుకునేవారు. జైలులో పనిచేసే ఆఫీసర్కే భద్రత లేకుంటే మిగతా వారి పరిస్థితి ఏంటని భయపడ్డారు. వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదించడానికి పోలీసులు సంసిద్ధమయ్యారు. డోనా డెడ్ బాడీని పరిశీలించినప్పుడు ఆమె ఛాతీపై బైట్ మార్క్స్ కనిపించాయి. హంతకుడు ఆమె ఛాతీపై కొరికినట్లు డాక్టర్లు చెప్పారు. హంతకుడి పల్లగాట్లు ఆమె శరీరంపై ఉన్నాయి. DNA వేలిముద్రలు అనేవి మనుషులకు యూనిక్గా ఉంటాయి. సాక్ష్యాలుగా వీటిని 100% యాక్సెప్ట్ చేస్తారు. అలాగే బైట్ మార్క్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. పళ్ళ అమెరికా ఒక్కొక్కరికి కొంచెమైనా తేడాగా ఉంటుంది. అందరికీ ఒకేలాగా అస్సలు ఉండదు. ఒక హంతకుడు కొరికాడంటే ఆ పళ్ళగాట్లను ఆధారంగా చేసుకుని సస్పెక్ట్ పళ్ళను అచ్చువేసి వాటి ద్వారా కన్ఫర్మ్ చేస్తుంటారు. హంతకుడి పళ్ళగాట్లు ఉండడం వల్ల అతన్ని పట్టుకోవచ్చని వైద్యులు చెప్పారు. బయట హత్య జరిగితే చాలా సందేహాలుంటాయి. కానీ జైలులో హత్య జరిగిందంటే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి పోలీసులు, లేకుంటే ఖైదీలే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఎవరు హత్య చేయడానికి అవకాశం ఎక్కువగా ఉందని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒక ఖైదీ ఫుల్ యాక్సెస్తో జైలంతా తిరిగే ఛాన్స్ ఉండదు. హత్య చేయడమే చాలా కష్టం. అది చాలదన్నట్లు డెడ్ బాడీని తీసుకెళ్లి చాలా దూరంలో ఉన్న డంపింగ్ యార్డ్లో పడేయడం అన్నది అసాధ్యం. అయితే ఈ జైలులో పనిచేసే ఒక పోలీసే ఆమెను చంపి ఉంటాడని అంతా అనుమానించారు. డోనాకు ఇక్కడ పనిచేసే ఎవరితోనైనా గొడవ జరిగిందా అని విచారించారు. ఒక పోలీసుతో వారం క్రితం చాలా గొడవ జరిగిందని ఈ క్రమంలోనే తెలిసింది. ఒకసారి డోనా క్రాస్ అయి వెళ్తుంటే ఆమెను అసభ్యంగా ముట్టుకోవడంతో అతన్ని నిలదీసింది. చాలా గొడవ జరిగింది. ఇదంతా అక్కడ పనిచేసే వారంతా చూశారు. ఇది అవమానంగా భావించి ఆ పోలీసే చంపి ఉంటాడా అని ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఆ జైల్లో జరుగుతున్న చాలా అసాంఘిక కార్యక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పోలీస్ ఆఫీసర్ ఖైదీలకు మత్తు పదార్థాలు తెప్పించేవాడు. కొందరికి అమ్మాయిలను కూడా సప్లై చేసేవాడు. ఈ పనులు చేసినందుకు చాలా డబ్బు తీసుకునేవాడు. కొంతమంది పోలీసులు డబ్బుకు ఆశపడి ఇదంతా చేసేవారు. రీసెంట్గా ఉద్యోగానికి వచ్చిన డోనా దీన్ని నిలదీసి ఉండొచ్చు. ఆమె ముక్కుసూటితనం నచ్చని కొంతమంది అధికారులు కలిసి డోనాను చంపి ఉంటారన్న సందేహం కలిగింది. డోనాతో గొడవ పడిన పోలీసును ప్రశ్నించినప్పుడు తను ఈ జైలులో ఇల్లీగల్ పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఖైదీలకు మత్తు పదార్థాలు ఇవ్వడం, అమ్మాయిలను సప్లై చేయడం వాస్తవమే. కానీ డోనాను చంపలేదని, ఆ హత్యకు తనకు సంబంధం లేదని చెప్పాడు. ఈ హత్య అతడే చేశాడని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా పోలీసుల దగ్గర లేదు. ఇంతకీ ఆమెను ఎక్కడ చంపారన్న విషయమే పోలీసులు కనిపెట్టలేదు. ఆ జైలులోనే ఏదో ఒక చోట అత్యాచారం చేసి ఆ తర్వాత గొంతును నిమి చంపి ఆ రోజే డెడ్ బాడీని దూరంగా ఉన్న డంపింగ్ యార్డ్లో పడేశారని తెలుస్తోంది. కానీ ఇంత తతంగం నడిపిన వ్యక్తిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. తమ దగ్గర ఉన్న ఆధారాల ద్వారా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హంతకుడి పల్లగాట్లను అనలైజ్ చేయడానికి స్పెషలిస్టును పిలిపించారు. ఈ డీటెయిల్స్ చూడగానే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఈ పల్లగాట్లను చూసి అంతా సాధారణంగానే ఫీల్ అయ్యారు. కానీ ఆ స్పెషలిస్టు వాటిని చూడగానే
ఈ మార్క్స్ను రీసెంట్గా నేను ఎక్కడో చూశానని చెప్పాడు. ఆ మాట వినగానే హంతకుడు దొరికాడని పోలీసులు సంతోషపడ్డారు. అతని పేరు చెప్పమని ఆతృతగా అడిగారు. ఈ క్రమంలోనే ఆ డాక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఈ డాక్టర్ కాబోయే వైద్యులకు పళ్ళ గురించి క్లాసులు చెప్పేవాడు. రీసెంట్గా చాలా బైట్ మార్క్స్ చూపిస్తూ స్టూడెంట్స్కు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలా క్లాస్ చెప్పేటప్పుడు చూసిన ఒక బైట్ మార్కే ఇది. 5 రోజుల క్రితం నేను ఏ బైట్ మార్క్ చూపిస్తూ క్లాస్ చెప్పానో ఇప్పుడు హత్య చేయబడిన లేడీ పోలీసు చెస్టుపై కూడా అదే మార్కు ఉందని చెప్పాడు. కొన్నేళ్ల క్రితం ఇంట్లోకి దూరి ఒక లేడీతో తప్పుగా నడుచుకుని ఆమె గొంతు నులిమి చంపిన హంతకుడు ఆమె ఛాతీపై కూడా కొరికాడు. ఆ బైట్ మార్క్ ద్వారా ఆ హంతకుడికి జైలు శిక్ష పడింది. ఆ హంతకుని పేరు లామువెల్ స్మిత్. అతనికి 36 ఏళ్ళు. ఆ బైట్ మార్క్ యూనిక్గా ఉన్నట్లు డాక్టర్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే హంతకుని కింది వరుస పళ్ళలో ఒక పన్ను మిస్ అయింది. అందువల్లే ఈ బైట్ మార్క్ నా మనసులో పాతుకుపోయిందని డాక్టర్ చెప్పాడు. ఇంతకీ లామువెల్ స్మిత్ ప్రస్తుతం ఏ జైల్లో ఉన్నాడంటే డోనా ఏ జైలులోనైతే చంపబడిందో అదే జైలులో ఉన్నాడు. తప్పకుండా డోనాను లామువెల్ స్మితే హత్య చేసి ఉంటాడని అంతా అనుమానించారు. అతనిపై సందేహపడినప్పటికీ జైలులో ఉండే ఖైదీకి ఒక హత్య చేసేంత ఫ్రీడమ్ ఉంటుందా అని ఆలోచించారు. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఎలా బయటకు తీసుకెళ్లగలడు అని వందల ప్రశ్నలు కలిగాయి. ఈ క్రమంలోనే లామువెల్ స్మిత్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు. లామువెల్ గిటప్ చూసి విచారణకు వచ్చిన పోలీసులు ఆశ్చర్యపోయారు. జైలులో అతడు సత్ప్రవర్తనతో మెలుగుతున్నాడని అతనికి కొంత స్వేచ్ఛనిచ్చారు. జైలులో చిన్న చర్చి లాంటిది ఉంటుంది. దానికి అతడే ఇన్ఛార్జ్. అక్కడ ప్రేయర్ చేయించడం, దాన్ని క్లీన్ చేయించడం వంటి పనులు అతడే చూసుకునేవాడు. అతడు సెల్లో కంటే అక్కడే ఎక్కువ టైం గడిపేవాడు. అతని దగ్గరకు వెళ్ళి పోలీసులు విచారిస్తుంటే ఆల్రెడీ నేను ఒక లేడీని చంపాను, ఆమె ఛాతీపై ఉన్న బైట్ మార్క్ నాదే, అందుకోసమే జైలుకు వచ్చాను. ఇక్కడికి వచ్చాక నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కోసం ప్రతిరోజు జైలులోని ఈ చర్చికి వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాంటి తనపై ఇంకో హత్య చేశావంటూ నింద వేయడం సమంజసమేనా అని పోలీసులనే ప్రశ్నించాడు. డోనాను తాను హత్య చేయలేదని చెప్పాడు. కానీ ఆ బైట్ మార్క్ అతనిదేనని వైద్యులు బల్లగుద్ది మరీ చెప్పారు. జైలుకు వెళ్ళి లామువెల్ పళ్ళను అచ్చు తీశారు. ఈ 2 గుర్తులను మ్యాచ్ చేసి చూస్తే 100% సరిపోయింది. అతని కింది వరుస పళ్ళ మధ్య ఒక పన్ను లేకపోవడం వల్ల డోనా ఛాతీపై ఉన్న పంటిఘాట్లు ఎగ్జాక్ట్గా అతనివేనని డాక్టర్లు చెప్పారు. ఈ క్రమంలోనే లామువెల్ స్మిత్పై పోలీసులు డోనాను చంపిన హత్య కేసును రికార్డ్ చేశారు. డోనా ఈ జైలుకు వచ్చిన మొదట్లో స్మిత్తో స్నేహంగానే ఉండింది. 1981 మే 15వ తేదీ డోనాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది జైలులో ఉన్న స్మితే. చర్చిలో ఒక ఫోన్ ఉంటుంది. అక్కడి నుంచే కాల్ చేసి డోనాను రమ్మని చెప్పాడు. అతనిపై ఆమెకు చాలా కోపం వచ్చింది. ఒక ఖైదీ నాకు ఫోన్ చేసి ఇక్కడకు రా అక్కడకు రా అని పిలుస్తాడా అని కోపంగా వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి వుడ్తో తయారు చేసిన పావురం బొమ్మను గిఫ్ట్గా ఇచ్చాడు. అది చూసి ఇంకా ఆమెకు కోపం పెరిగింది. నువ్వు ఒక ఖైదీవి, నిన్ను మానిటర్ చేసే ఆఫీసర్ను నేను. ఈ క్రమంలో మనిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవద్దని ఇలా గిఫ్టులు ఇచ్చి చివరకు నువ్వేమి అడుగుతావో నాకు బాగా తెలుసు, ఇంతటితో ఇది ఆపేయని అతనితో గొడవ పడింది. ఆమె మాట్లాడిన మాటలకు అతనికి కూడా కోపం వచ్చింది. ఆ సమయంలో ఆ చర్చిలో ఎవరూ లేరు. నన్ను ఎంత అవమానిస్తావా, నేనెవరో నీకు చూపిస్తా అని తలుపులు మూసేసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశాడు. అప్పుడే ఆమె శరీరంపై కూడా కొరికాడు. ఆ తర్వాత డెడ్ బాడీని జైలులో ఉన్న డస్ట్బిన్లో పడేశాడు. ఆ చర్చిలో పడిన రక్తపు మరకలను తుడిచేశాడు. ఆ ప్లేస్ను ఎంత శుభ్రం చేసినా కూడా డోనా యొక్క 2 వెంట్రుకలు ఒక కబోర్డ్ కిందకు వెళ్ళాయి. వాటిని పరిశీలించిన ఫోరెన్సిక్ టీం అవి డోనావే అని తేల్చారు. డోనాను ఈ చర్చిలోనే చంపారని, అది కూడా ఈ లామువెల్ స్మితే చేశాడని నేరం మోపబడింది. ఈ కేసు విచారణలో లామువెల్ స్మిత్ లాయర్ ఏమని వాదించాడంటే డోనా శరీరంపై ఉన్నది మనిషి బైట్ మార్కే కాదని వాదించాడు. డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను కంప్రెస్ చేసే క్రమంలో ఏర్పడిన గాయం అదని వాదించాడు.
కానీ వైద్యులు మాత్రం అది లామువెల్ స్మిత్దే అని చెప్పారు. ఇలా చాలా కాలం కేసు విచారణ సాగింది. ఫైనల్గా లామువెల్ క్రిమినల్ రికార్డు, అతడు ఆల్రెడీ చేసిన హత్య తీరును పరిగణలోకి తీసుకుని అతడే డోనాను హత్య చేశాడని నిర్ధారించారు. లామువెల్ స్మిత్కు ఇంకో జీవిత ఖైదు శిక్ష పడింది. అతడు చాలా డేంజర్ వ్యక్తి కావడం వల్ల అతన్ని చాలా భద్రత కలిగిన సెల్లో బంధించాలని కోర్టు చెప్పింది. అతని చుట్టుపక్కల ఒక్క సెల్ కూడా ఉండకూడదని, దూరంగా ఉండే సెల్లో అతన్ని ఒంటరిగా బంధించాలని తీర్పునిచ్చింది. ఈ కేసులో లామువెల్ స్మిత్ను శిక్షించినప్పటికీ చాలా అనుమానాలకు జవాబు దొరకలేదు. ఒక ఖైదీ జైలులోనే పోలీస్ ఆఫీసర్ను ఎలా చంపగలడు? డెడ్ బాడీని ఎలా దాటించగలడు? ఖైదీలు తప్పించుకోవడమే కుదరని జైలు అది. అక్కడి నుంచి డెడ్ బాడీని ఎలా దాటించగలడు అని చాలా అనుమానాలున్నాయి. లామువెల్ను శిక్షించడంతో ఈ కేసులో డోనాకు న్యాయం జరిగిందని అంతా మనస్ఫూర్తిగా అనుకోలేదు. ఎందుకంటే ఈ కేసులో విప్పలేని ఎన్నో చిక్కుముడులున్నాయి. డానా అక్క ఏమందంటే, లామువెల్ మా చెల్లిని చంపే ఛాన్సే లేదు, ఇందులో చాలా నిజాలు దాచారని చెప్పింది. జైలులో చాలా ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటిని మా చెల్లి నిలదీసింది. ఆమెను ఊరికే వదిలితే వారి బండారం బట్టబయలవుతుందని, అందువల్ల ఆ జైలు ఆఫీసర్లే మూకుమ్మడిగా మా చెల్లిని చంపి ఆ ఖైదీపై నేరం మోపారని వాదించింది. తప్పకుండా ఈ హత్యకు ఆ జైలులో పనిచేస్తున్న చాలామంది ఆఫీసర్లు సపోర్ట్ చేశారని, ఖైదీని ముందుంచి హత్య చేయించారని ఆరోపించింది. పోలీసులే డైరెక్ట్గా హత్య చేస్తే దొరికిపోతారు కాబట్టి ఖైదీతో హత్య చేయించారని కన్నీరు పెట్టుకుంది. ఆ పోలీసులను కూడా శిక్షించాలని కోరింది. ఇంతకీ ఈ హత్య ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.